నమస్కారం. కొత్తగూడ మండలం పరిధిలో ఉన్నటువంటి గాంధీనగర్ ఆదివాసీ బంధుమిత్రులందరికీ, ఆదివాసీ ఆడబిడ్డల అక్కచెల్లెలకి, మరి అదే విధంగా ఒక సోదరులందరికీ కూడా, ఆదివాసీ మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ, ఈ రోజు ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం, ఈ యొక్క చట్టబద్ధత లేని లంబాడీల్ని ఎస్టీ జాబితాని తొలగించాలనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా మనం పోరాడుతూ లాస్ట్ కి ఇప్పుడు ధర్మ యుద్ధాన్ని తీసుకొచ్చినాం. దీన్ని అంటే ధర్మ యుద్ధం అంటే సావో రేవో, గెలవటం ఓడటం, అంతే కదా. వాడా మనం ఎందుకు వచ్చినామంటే 49 సంవత్సరాలుగా మనకు దక్కాల్సినటువంటి విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, భూములు, ఆ సంస్కృతి, ఆఖరి మన గద్దెలు కూడా కబలిస్తున్నారు వాళ్ళు. అందుకని ఇక లాభం లేక మనం ఇక వాడు ఉంటామా పోవటమా, లేదా మనం పోవటమయ్యాయి అనేసి ఈ సుప్రీంకోర్టులో ఒక పక్కన కేసు వేసినాం. మేము అసలైనటువంటి ఆదివాసులు, రాజ్యాంగంలో మాకంటూ ఒక హక్కు పత్రం ఉంది. మాకు భూమి పైన పాస్బుక్ ఉంటుందా లేదా, ఈ భూమి ఎవరిదా అంటే ఏమంటాం, ఇగో నాకు పాస్బుక్ ఉందంట. నీకుందా అంటే లేదు. లేనప్పుడు పాస్బుక్ ఎవరుకుంటే వాళ్ళదే భూమి, అవునా కాదా? ఇప్పుడు అట్టనే ఈ ప్రాంతంలో బతికేటువంటి హక్కుతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకునే స్కూళ్ళల్లో కావచ్చు, సీట్లు కావచ్చు, చదువుకున్నాక ఉద్యోగాలు కావచ్చు, అది టీచర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, లేకపోతే చౌకీదారు కావచ్చు, లేకపోతే సూదులు వేసే నర్సు కావచ్చు, ఏదైనా ఉద్యోగం మనకి మన పిల్లలు రావాలి. అట్లనే ఇక్కడ పోడు భూములు చేసుకుంటే భూములు కూడా ఎవరికి రావాలి, మనకి రావాలి. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి గద్దెలు ఏమైనా గుడులు ఏమైనా ఉంటే అవి ఎవరు మనకి చెందాలి. ఆ పలారం ఎవరికి చెందాలి, మనకి చెందాలి. అయితే ఇవన్నీ కూడా మొత్తం లంబడు స్వహా చేస్తారు. మొత్తం అంతా కూడా అదేమంటే చూసినాం, అనకొండ మొత్తం మింగుతా ఉంటుంది, పోతా ఉంటది. ఇక ఎన్ని మింగినా మేకలు ఎన్ని తిన్నా తింటనే ఉంటది. అది ఆవులు తింటది, మేకలు తింటది, మొత్తం ఊరే మింగుకుంటూ పోతుంది. అట్లా ఇవాళ ఈ వలస వచ్చినటువంటి ఈ లంబడోలు మొత్తం కూడా మనకి చెందాల్సిన దూసుకుంటూ పోతాం వల్లనే మనం ఇక ఏమి చేయలేని స్థితికి వచ్చిన తర్వాత ఇప్పుడు శక్తిని అందరూ కూడా వలుక్కొని మనం 9 తెగల ఆదివాసి ఒక కోయే కాకుండా అక్కడ ఆదిలాబాద్ గోండ్లు, కొలాములు, పడదాను, మళ్ళీ చివరి గోదావరి కొండరేట్లు, అటు పక్కన చెంచులు, కృష్ణానది దగ్గర ఉన్న చెంచులు, ఈ నాయకపోళ్ళు అందరం కలిసి ఈ సంగతి తేల్చాలని ధర్మయుద్ధం పెట్టినాక భద్రాచలంలో మరి పెద్ద ఎత్తున సెప్టెంబర్ 25 మీటింగ్ పెడితే పెద్ద ఎత్తున 80,000 మంది వస్తే ఆ గోదావరి బ్రిడ్జే ఊగింది. అట్లా దాని తర్వాత అక్కడక్కడ మీటింగ్లు పెట్టుకుంటూ మొన్ననే అసరాపేటలో కూడా మీటింగ్ పెట్టినాం, తర్వాత ఖమ్మంలో మీటింగ్ పెట్టినాం, మానుకోటలో మార్చ్ పాస్ట్ మా పిల్లల ఉద్యోగాలు అని అక్కడ మీటింగ్ పెట్టినాం, తర్వాత చెంచుల దగ్గర అచ్చంపేటలో అక్కడ మీటింగ్ పెట్టినాం. ఇప్పుడు ఈ ఆదివారం బొగ్గుట్టలో మీటింగ్ పెడతాను. మళ్ళీ ఈ ఆదివారం ఇప్పుడే ఫోన్ చేసి ఆ గుసాడి బ్యాచ్ ని వాళ్ళని రమ్మన్నాం, అటు కుమ్ము బ్యాచ్ ని వాళ్ళు రమ్మన్నాం, మన దగ్గర డోలు డప్పులు అవన్నీ కూడా మాట్లాడినాం. ఇప్పుడు ఆదివారం అక్కడ ఇల్లందు చుట్టుపక్కల కారేపల్లి, కామెపల్లి, గార్ల, బయ్యారం, సింగరేణి ఆ మండలాలు అందరూ కలిసి అక్కడ ఒక సమావేశం పెట్టినాం. అయిన తర్వాత ఇవన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున చిరుమల సమ్మక్క తల్లి దగ్గర, ఎక్కడ చిరుమల ఇంత ముందు మనకంతా ఏమంటారంటే మేడారం అంటారంతా. మేడారం కంటే ముందు బయక్కపేట కంటే ముందే చిరుమల అక్క తల్లి పుట్టుగద్దలు. అక్కడి నుంచి అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఒక అన్నో తమ్ముడో అటు పక్క పోయిండు బయక్కపేటకి. పోయినప్పుడు ఒక సంవత్సరం అక్కడ బయక్కపేట చేసుకునేది తల్లి జాతర, ఒక సంవత్సరం సిరిమల చేసుకునేది. అయితే వాళ్ళది ఏమైంది, కరువు కాటకాలు, రోగాలు అవి మొత్తం చేయలేక ఆ బయక్కపేటలు తీసుకెళ్లి మేడారంలో ఆడ గద్దెలు పెట్టి సిద్ధమైన ఒడ్డలు కాబట్టి ఆ ఒడ్డలు కాబట్టి చెప్పారు. అంతే కదా. వేరే వాళ్ళు తెలిసే విషయం వేరే వాళ్ళకి సోదరులకి ఏమని తెలియదు. ఈ లంబడోళ్ళు ఇప్పుడైతే ఏమంటారంటే మేము ఎక్కువ మంది పోతున్నాం కాబట్టి సమ్మక్క తల్లి మాదే అంటారు. సరే ఎవరికి పుట్టినవు, ఏడ పుట్టిన నువ్వు, నీకు ఏమన్నా గట్టు ఉందా, గోత్రం ఉందా ఏం చెప్పాలా లేదా? ఇప్పుడు పంచాయతీ ఉంటే ఇప్పుడు బండారాలకు ఒడ్డేలకి సిద్ధమైన పంచాయతీ మనకు ఉంటుంది. ఎవరిదా అంటే మిగిలిన పెద్ద మనుషులు ఏం చెప్తారు, అందరు చెప్తారు నువ్వు సిద్ధమైన ఒడ్డే అంటే ఒడ్డేలే తిరిగి ఉండాలి, పూజారి నువ్వు, నీది ఎట్లయితే సమ్మక్క తల్లి బండలు ఆడబిడ్డ, అవునా కదా? వాళ్ళు చేస్తారు కానీ నువ్వు చేస్తావు అంటారా లేదా? ఇప్పుడు సిద్ధమైన కాదు, బండనుంది కాదు, వీళ్ళు వలస వచ్చిన లంబడోడు ఏమంటాడంటే సమ్మక్క గద్దె మాకు ఇవ్వండి, మొత్తం ఏ పలారం మొత్తం తిన్నాం, ఇది మన బంగారం ముద్ద మొత్తం వేసుకుని పోదాం అనుకుంటాను. పోనిస్తాం మనం అక్క, చెప్పండి మీరు చెప్పండి, పోనిస్తావా? ఓ సుంజాక పోనిస్తావా? సిద్ధమైన ఉందా వదిన, పోనిస్తావా? బండ ఆడిబిడ్డేనా సిద్ధమైన కోడలు, పోనిస్తావా? మనం పోనిచ్చుడే లేదు. ఏది ఏమన్నా సరే ఇక సిద్ధమైన సుంచోనికి బంధుత్వం అనేది బండానాలకి గుద్దుకుంటాం బావ బాంబడతాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడిని లంబడం రానిచ్చలేదు, అవునా కదా? అందుకనే ఇప్పుడు ఏమంటున్నామంటే సిరిమలలో 4వ తారీఖు మీటింగ్ పెట్టి 9వ తారీఖు సుప్రీంకోర్టులో కేసు వస్తుంది. మన శక్తి చూసి, మన సంఖ్య చూసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ ఉన్న నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకు నచ్చినట్టు మేము ఓట్లు వేసుకుంటాం, నువ్వు పరిపాలించు కాదను, కానీ మాకు దక్కాల్సినటువంటి విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, భూములు, మా సమ్మక్క తల్లి, మా దేవుళ్ళు ఇవన్నీ కూడా వాడు ఎత్తుకుపోతుంటే మీరు ఏం చేస్తాను మీరు, అవునా కదా? ఇప్పుడు హక్కు మాకుంది కాబట్టి వానికి హక్కు లేదు కాబట్టి నువ్వు అదే రాసి సుప్రీంకోర్టులో ఇస్తే సుప్రీంకోర్టులో విచారణ అవుతుంది, పంచాయతీ అవుతుంది. అయినాక వాడు ఇక్కడోడు కాదు, వాడు రాజస్థానోడు, వాడు ఇటన్న సామని వాడు ఎటన్న పోని ఏదున్నా సరే ఈ బంగారం పలారం ఎంత కూడా మా వాళ్ళే, మా కోయలు ఏదైతే 3వ గట్టు, 4వ గట్టు, 5వ గట్టు, 6వ గట్టు, 7వ గట్టు పంచుకుంటారు. అట్టనే మాతో పాటు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కులాంలో, గోండ్లో, చెంచులో, కొండరేట్లో ఈ నాయకులు ఎవరు ఉంటే వాళ్ళకింత బెల్లం బంగారం పెడతారు. ఇంకా ఎవరైనా దేవుడి దగ్గర మొక్కుకున్నారు వస్తారు. ఇప్పుడు అన్ని కులాలు వస్తున్నారు, అన్ని మతాలు వస్తున్నాయి. ఈ దేశమే కాదు వేరే ప్రపంచం నుంచి కూడా అందరూ వస్తున్నారు ఇక్కడికి. మనం వచ్చిన మనం ఏమన్నా అంటున్నావా? తల్లి దగ్గర మొక్కో, ఇంత ప్రసాదం తిను, నువ్వు పో, కానీ ఈ గద్దె నాదంటే మాత్రం ఒప్పుకుంటావా? ఇప్పుడు ఇవాళ గాంధీనగర్ సమ్మక్క గద్దె వేరే తోడు వచ్చి మాదంటే ఒప్పుకుంటారా మీరు? ఏది అక్కడ పైన చిలకమ్మ తండ ఉంది, చిలకమ్మ తండ వచ్చి గద్దె మాదంటే ఒప్పుకుంటారా మీరు? గుదపలు పట్టుకొని కదా మన దానికోసమే మనం అందరం ఒకటి కావాలి. మనం ఎన్ని గొడవలు ఉన్నా సరే
ఎన్ని సంఘాలున్నా ఎన్ని పార్టీలున్నా అవన్నీ పక్కన పెట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున 4వ తారీఖు సిరిమలకి తల్లి రండి. ఒకవేళ ఇక చుట్టాలు ఇక ఇళ్ళ దగ్గర బొగ్గుటి దగ్గర చుట్టాలు అనుకుంటే బొగ్గుటి కూడా రండి ఆదివారం. ఎందుకంటే మనం ఏమనేది ఎడిపోతున్నాం అంటే ఇటు మానుకోట పోతున్నాం అనేది. ఇప్పుడు తండ అయిపోయింది, మొత్తం మొబ్బా తండ అయింది. అప్పుడు అటు పోవాలంటే ఏమనేది బొగ్గుట పోతున్నాం అనేది. ఇప్పుడు అదేమైంది, ఇల్లంతా తండ అయిపోయింది. టేకులు పెళ్లి తండ, పాలవంచి తండ, అన్ని తండలే. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుకొని మరి ఈ కార్యక్రమాలలో పాల్గొంటేనే ఖచ్చితంగా మాలాంటి ఉద్యోగస్తులు అందరం కూడా గత 8 సంవత్సరాలుగా మేము పోరాడుతా ఉన్నాం, సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నాం, ఒక పక్క సెలవులు పెట్టినాం, మీటింగ్లు పెడుతున్నాం, ర్యాలీలు పెడుతున్నాం. మీరు చేయవలసింది అంటే ఒక రోజు ఆ పని ఏమంటే పక్కన పెట్టుకొని ఇంటికి ఒక 100-200 మీరు వేసుకోవాలి. అవునా కదా? ఇప్పుడు దీని వల్ల మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయా? లమ్మడలు పోతే ఇప్పుడు ఒక తల్లి కొడుకుకి ఉద్యోగం వస్తే, బిడ్డకు ఉద్యోగం వస్తే ఆ తల్లి మంచిగా హాయిగా ఉంటుందా ఉండదా? అరే నా కొడుకు ఉద్యోగం ఉన్నది, పక్కింటి కూడా అంటారు ఆమెకేంది కొడుకు ఉద్యోగం చేస్తాను కాబట్టి మంచి కూర్చొని 3 పూటలు తింటాను. అవునా? లేకపోతే ఏమైతుంది, రోజు కూలికే పోవాలి, రోజు కూలికే. అవునా కదా? కాబట్టి మీరందరూ కూడా మహిళలు ఇప్పటికే ఉద్యమంలో ఎక్కడికి పోయినా, భద్రాచలంలో పోయినా సగం మంది ఆడోళ్ళు. ఇక్కడ మానుకోట మార్చి ఫస్ట్ పెడితే సగం మంది ఆడోళ్ళు వచ్చి వేరే వాళ్ళు అడుగుతారు, ఏంది ఆడోళ్ళు అందరూ వచ్చినంటే రావద్దా మీటింగ్ రావద్దా? వాళ్ళు కొడుకులకి ఉద్యోగాలు రావాలంటే, వాళ్ళకి బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే వాళ్ళు వచ్చి. ఇట్లనే చిరుమల్లకు కూడా మీరు అడుగొస్తే మన తల్లి పుట్టిన ఊరు, సమ్మక్క తల్లి పుట్టిన గద్దెలు అవి చూసుకోవచ్చు. తర్వాత అక్కడి నుంచి ఇప్పటికే సీతక్క చెప్పిన ఈ యొక్క వేలుపులు, మన ఇంటి వేలుపులు ఉంటాయి కదా మనకి, ఆ వేలుపులకి 150 అని ఇప్పుడు ఆ జాతరకి లక్ష రూపాయలు ఇవ్వాలి అక్క. అట్టనే మల్లెలు కూడా ఉన్నది, అట్లనే ప్రతి వేలుపుకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అక్కడ సమ్మేళనం పెట్టుకుంటాం మేడారం జాతర అప్పుడు. అంటే అక్కడ 2,000 మందికి ఏర్పాటు చేస్తామని చెప్పింది నిన్న గంగారం కలిసినప్పుడు అక్క. అట్లనే ఇప్పుడు ఈ గద్దెలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లయితే మీకు ఈ 2 లక్షలు ఎంతో శాంక్షన్ చేశారు కదా, అట్లనే ఇటువంటి గద్దెలు ఎక్కడైనా ఉంటే మన చేసేటప్పుడే మళ్ళీ లంబడోళ్ళు కూడా పెట్టుకుంటారు ఈ మధ్య దొంగలు. ఈ గద్దెలు సమ్మక్క మాదని పెట్టుకున్నారు, అవి మనం తీసవపడేయటం వాళ్ళని. ఇట్లా మనోళ్ళు చేసే గద్దెలకు మాత్రం ఈ సమ్మక్క గద్దెలు, నాగులమ్మ గద్దెలు, లేకపోతే మనకి ఇంకా మిగిలిన దేవతలు వేల్పులు ఉంటాయి కదా, వీటన్నిటి కూడా డబ్బులు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వని చెప్పి కోరుకుంటూ మనందరం ఒక్కడే ఉంటే మాత్రం సాధించలేదంటూ ఏది లేదు. అవునా కదా? విడిపోతే మాత్రం మనకి బెల్లం లేదు, కొబ్బరి చిప్ప లేదు, ఏం మిగలదు మనకి. కాబట్టి మీరందరూ కూడా కోరుకుంటూ జై ఆదివాసి, జై జై ఆదివాసి.